గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్తో ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్నీ అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని ఈక్వల్ స్క్రీన్స్ వస్తాయి. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్, తర్వాత మీ సినిమా, తర్వాత వెంకటేష్. నేను రిలీజ్ ఆర్డర్ చెప్పానండి. బాబీ గారు చిరంజీవి గారితో చేశారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో చేశారు. ఇద్దరిలో ఏం గమనించారు? ఏం లేదు, ఇద్దరు సీనియర్ యాక్టర్స్ అండి. వెల్ డిసిప్లైన్, వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన డిసిప్లైన్ ప్లస్ ఫోకస్ చేయటం, చేసే వృత్తి పట్ల రెండు ఈక్వల్ కామన్ పాయింట్స్ ఉంటాయి. వింటేజ్ అనే దాన్ని మీరు ఎక్కువగా ప్రయోజనం చేశారు. అప్పుడు అవును, బాలయ్య గారిని వింటేజ్ ఇది మీకు అంటే నేను కానీ వంశీ గారు కానీ చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు చూసి పెరిగాం. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళతో వర్క్ చేసేటప్పుడు మేము ఏదైతే హై ఫీల్ అయ్యామో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేయాలని ఉంటుంది. సో ఆ బాలకృష్ణ గారు, ఆ చిరంజీవి గారు మా మైండ్లో ఉంటారు. సో దానికోసం మేము ఏ ఎఫర్ట్ పెట్టినా సరే అవి మిస్ అవ్వం. మీరు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాని అని చెప్పి బాలయ్య గారితో సినిమా చేసేటప్పుడు ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్, అంటే అంతకంటే బాగా తీయకపోతే తేడా వస్తాయని చెప్పేసి సో దాన్ని మైండ్లో పెట్టుకోవడం జరిగింది. అంతకంటే బాగా తీశారండి. నేను మీకు చెప్పేస్తున్నా, అంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా అంతకంటే బాగా తీశారు. ఇప్పుడు ఆయన నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయినా నేను బాలకృష్ణ గారి ఫ్యాన్ గా నేను చెప్తున్నాను, ఆయన అంతకంటే చాలా బాగా తీశారు. మీరు విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది జాయింట్ వాళ్ళు. అక్కడ బందిపోటు దొంగలు, పొలం దేవి లాంటి క్యారెక్టర్స్ సేమ్ టైం రాబిన్ హుడ్ తరహా క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కోసం మీరు ఆయన స్టోరీ తీసుకున్నారా, లేదంటే పిక్చర్ యాడ్ చేశారా, చేసిన రీసెర్చ్ చేయాలి? మాకు అదేనండి కంప్లీట్గా. మేము రాసుకున్న క్యారెక్టర్, మేము రాసుకున్న వరల్డ్ అదంతా. సో డాకు ఒరిజినల్ డాకు మహారాజ్ సంప్రదాయం లేదు. బాలకృష్ణ గారు దాని తర్వాత దీన్ని ఫాలో అవ్వాలి. మిగతా డాకు ఆ కథ వేరండి. యాక్చువల్గా ఇనీషియల్గా చాలా కథలు అనుకుంటాం కదా పూజకు ముందు. సో ఆ కథలో వన్ ఆఫ్ ద కథ అది. పూజ తర్వాత జరిగిన కథ ఇది అంతే. బాబీ గారు, యాక్చువల్గా బాలకృష్ణ గారి సినిమా అంటే బాలకృష్ణ గారి లుక్స్ గురించో, డైలాగ్స్ గురించో, యాక్షన్ ఎపిసోడ్స్ గురించో ఎక్కువ మాట్లాడుకుంటాం మనం. బట్ వంశీ గారు అవన్నీ కాకుండా విజువల్స్ అంటారు ఫస్ట్ దగ్గర నుంచి. ఏంటి ఈ మార్పు కారణం? అంటే అదే మేము స్టార్ట్ చేసే ముందు నేను వంశీ గారు క్లియర్గా చాలా మేము అనుకున్న మోటివేషన్ ఏంటంటే, ఇంటెన్షన్ ఏంటంటే, బాలకృష్ణ గారి సినిమాలు డైలాగ్స్ కోసం వస్తారు, యాక్షన్ ఎపిసోడ్స్, వన్ లైనర్స్ ఉంటాయి. అవి వాటన్నిటితో పాటు మనం ఏదో స్పెషల్గా చేయాలి బాబీ. అంటే విజువల్గా, అంటే ఇప్పుడు మనం ఏదో మలయాళ ఫిల్మ్ చూసినప్పుడు, తమిళ సినిమా చూసినప్పుడు, హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు మనం 2-3 రోజులు సినిమా ఆఫీస్లో మాట్లాడుకుంటారు డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, ఇలాంటి ఎపిసోడ్ మనం ఎందుకు అచీవ్ చేయలేకపోతున్నాం. సో ముందు దాన్ని కొడదాం, బలంగా కొడదాం. మన విజువల్ గురించి ఇంకో పక్క రాష్ట్రం కూడా మాట్లాడుకోవాలి కదా. తెలుగు సినిమాలు పెరుగుతున్న స్పాన్ మీకు అర్థమవుతుంది, మీ అందరికి తెలిసింది. సో ఎంతసేపటికి డైలాగులు లౌడ్గా కథ చెప్పడం కన్నా ఒక సెటిల్డ్గా బాలకృష్ణ ఓకే ఆయన అడిగాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో సరే, సో లౌడ్తో కథ చెప్పడంతో పాటు ఒక అందంగా విజువల్ ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడు బాలకృష్ణ గారితో ఎలా ఉంటుందంటే, ఓ డైరెక్టర్ ఏం చెప్పినా దానికి 100కి 100% చేస్తారు ఆయన. సో అలాంటి హీరో దొరికినప్పుడు సెటిల్డ్గా అందంగా ఒక వరల్డ్ క్రియేట్ చేద్దామని ఒక ప్రయత్నం చేసాం, అది అచీవ్ చేసాం. ఇవాళ రోజున మేము ఎంత ధైర్యంగా ఉన్నామంటే, ఒక బ్యూటిఫుల్ కథతో పాటు ఒక ఫ్యాంటాస్టిక్ విజువల్గా పక్క రాష్ట్రం వాడు కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా మేము సినిమా తీసామని మేము బలంగా నమ్ముతున్నాం. మీ అందరికీ అది జాయింట్ 12న రీచ్ అవుతుంది. అడిగారు మీరు ఫోన్ చూసుకుంటున్నప్పుడు అడిగారు